అందరికీ నమస్కారం అండి. ఈరోజు గంగాధర్ వడ్లమనాటి గారు రాసిన 'నిమిత్త మాత్రుడు' అనే చక్కటి కథ విందాము. ఈ కథ హాస్యానందం హాస్య మాసపత్రికలో ఏప్రిల్ 2026 ప్రచురితమైందండి. ఇక కథలోకి వెళితే, విసిల్ వేసుకుంటూ సోఫాలో కాళ్ళూపుతూ కూర్చున్న మధుకి లలిత టీ అందిస్తూ, "రేపు మా అక్కయ్య వస్తోంది" చెప్పగానే, "మీ మీ అక్కయ్య వస్తోందా?" అని పొలమారినట్టు దగ్గుతూ చొక్కా మీద వేడి టీ ఒంపేసుకుని, "అయ్యో! నా పొట్ట కాలిపోయింది. ఉఫ్ ఉఫ్" అంటూ ఊదుకుంటూ బాధకి చొక్కాతో కళ్ళు తుడుచుకున్నాడు. లలిత కూడా కాస్త కంగారుగా, "అబ్బా! ఏమిటండి మీ తొందర? టీని టీపాయ్ మీద పెట్టి తీరిగ్గా కావాల్సినంత సేపు దగ్గుకోవచ్చు కదా! ఇప్పుడు చూడండి, బంగారం లాంటి కప్పు పగిలిపోయింది" అంటూ పక్కన ఉన్న టవల్‌తో తుడిచి, "చొక్కా తీసేయండి" అని పక్కన ఉన్న పౌడర్ వేసి, "చల్లగా ఉంటుంది" అని ఏసీ కూడా ఆన్ చేసి, ఆ పగిలిన కప్పుని బాధగా వంటగదిలోకి తీసుకుపోయింది. లలిత ఇలా లోపలికి వెళ్ళగానే, దీని పీత బుర్రతో వేగలేకపోతున్నాను అనుకుంటూ కాస్త భయంగా అటూ ఇటూ చూస్తూ, వాళ్ళక్క వస్తుందంటే నా ఆనందం ముక్కలు చెక్కలై, నాకు చుక్కలు కనిపించే కాలం దాపురించి అరటిపండు లాంటి నా జీవితం అరటి తొక్క అవ్వబోతుందని అర్థం. ఆమె వచ్చిన ప్రతిసారి లలితకి నాకు మధ్య గొడవలు పుట్టుగొడుగుల్లా పుట్టుకొస్తూనే ఉంటాయి. దాంతో ఈ ఇల్లు కల్లు కాంపౌండ్ అయిపోతోంది. ఆమె ఉండేది 1, 2 రోజులే. అయినా నెల గొడవలకి సరిపడా పిత్రిలు చెప్పేసి నా మీదకి ఉసిగొల్పి వెళ్ళిపోతుంది. దానితో లలిత ఆమె చెప్పుడు మాటల ప్రభావం నుండి బయటపడటానికి 2, 3 వీక్స్ పడుతోంది. ఆ రోజుల్లో నేను మెంటల్‌గా వీక్ అయిపోయి, భయంతో షేక్ అయిపోతున్నాను. కాబట్టి ఇప్పుడు ఏం చేసి ఈ సమస్య నుండి బయటపడాలిరా దేవుడా! అనుకుంటూ అయోమయంగా బుర్రగోక్కున్నాడు. తర్వాత ఏదో తట్టినట్టు, "ఒక పని చేద్దాం. లలిత ఎప్పటినుండో కాశ్మీర్‌లో కాశ్మీరీ యాపిల్ తినాలని నా బుర్ర తినేస్తోంది. వాళ్ళ అక్క వచ్చేది రేపే కాబట్టి, కాశ్మీర్ విహారయాత్రకు రేపే తీసుకువెళితే, వాళ్ళక్కని మా ఇంటికి రాకుండా చెయ్యొచ్చు" అనుకుని, "లలితా" అంటూ పిలిచాడు మధు. ఆ అరుపు విని హాల్లోకి పరుగునే వస్తూనే, "ఏమైందండి? బాగా కాలిందా? మంటగా ఉందా? ఐస్ ముక్కలు తెచ్చి పొట్ట మీద పెట్టమంటారా?" అడిగింది కంగారుగా. "ఆ కాలిన గాయం గురించి కాదు, కాలబోయే గాయం గురించి" అని మనసులో అనుకుని, "అది కాదు లల్లీ, నువ్వు ఎప్పటినుంచో కాశ్మీర్ విహారయాత్రకి వెళ్దాం అంటున్నావు కదా! నాకు ఆఫీస్‌లో ఓ 2 రోజులు సెలవు దొరికేలా ఉంది. వెళ్దామంటే చెప్పు. ఫ్లైట్‌లో వెళ్లి వచ్చేద్దాం" అన్నాడు. "ఫ్లైట్‌లోనా? అంత డబ్బు ఒకేసారి ఖర్చు పెట్టేస్తే మరి మిగతా ఖర్చులకో?" అడిగింది. "ఫుట్‌పాత్‌ల మీద ఫ్లూట్ ఊది సంపాదిస్తాను. అవన్నీ మర్చిపో. మనం మాత్రం ఫ్లైట్‌లోనే వెళ్దాం" అన్నాడు. "నిజంగానా?" అని ఎగిరి గంతేసి, "ఒక్క నిమిషం" అని 2 నిమిషాల పాటు బెడ్‌రూమ్‌లోకి వెళ్ళొచ్చి, "చేసేయండి. రేపు మార్నింగ్ ఫ్లైట్ అయితే మేలు. నాకు టిఫిన్ చేసే బాధ తప్పుతుంది. 3 టికెట్లు చేయండి" అంది ఉత్సాహంతో ఊగిపోతూ. "అయితే సరే" అని ఫోన్‌లో టికెట్స్ బుక్ చేయబోతూ ఆగి, బుర్ర గోక్కుని, "మనమిద్దరమేగా వెళ్ళేది. మూడో టికెట్ ఎవరికి?" అడిగాడు అయోమయంగా. "ఇంకెవరికి? మా అక్కకి. అసలే మొగుడిని వదిలేసిన సంతోషంలో ఉంది. రేపొద్దున మన ఇంటికి వస్తుందిగా. మా అక్క కూడా కాశ్మీర్ ఎప్పుడూ చూడలేదట. తీసుకువెళ్దాం" అంది. చచ్చింది గొర్రె! ఆ మంచు కొండలు చూడ్డానికి వెడుతూ, ఈ కంచు కొండని వెంటబెట్టుకెళ్ళలేను. ఆవిడ్ని కూడా తీసుకువెడితే, ఫ్లైట్ ఛార్జీల మాట అటుంచితే, నా మనశ్శాంతి మట్టు కరుస్తుంది. ఇప్పుడెలా? అనుకుంటుండగానే, ఏదో ఫోన్ రాగానే, "హా! ఓకే సార్. అవసరమైతే పిలుస్తారా? సెలవు తీసుకున్న లొకేషన్‌లోనే ఉండాలంటారా? సరే సార్" అని ఫోన్ పెట్టేశాడు. లలిత ఉసూరుమంటూ లోనికి వెళ్ళిపోయింది. మళ్ళీ రింగ్ రావడంతో ఫోన్ ఎత్తాడు మధు. "ఏంట్రా? సంబంధం లేకుండా ఏదేదో మాట్లాడేసి ఫోన్ పెట్టేశావు?" అడిగాడు గిరి. మధు విషయం చెప్పడంతో, "మరీ ఆవిడని నువ్వు ఎక్కువ అపార్థం చేసుకుంటున్నావేమో అనిపిస్తోంది నాకు" అన్నాడు. "ఎక్కువా? ఆవిడ మొన్న వచ్చి వెళ్ళాక నా ఫోన్‌కి పాస్వర్డ్ ఉంటే రహస్యాలు ఉన్నట్టే అని నా భార్య పోరడంతో పాస్వర్డ్ తీసేశాను. ఆఫీస్‌కే వెళ్తున్నానా లేక ఇంకెక్కడికైనా వెళ్తున్నానా అని అనుమానపడి నా లొకేషన్ ట్రాక్ చేస్తోంది. సరే అనుకున్నాను. ఎక్కడికైనా అలా ఫ్రెండ్స్‌తో వెళితే సడెన్‌గా వీడియో కాల్ చేస్తుంది. ఎత్తితే ఫోన్ చుట్టూ తిప్పి చూపించమంటుంది.
లంచ్ బాక్స్ సరిగ్గా తినకపోతే వేరే ఎవరి దగ్గరైనా తినడం మరిగారా అని అనుమానిస్తోంది. ఇలాగే వాళ్ళ అక్క వచ్చి వెళ్ళిన ప్రతిసారి ఏవేవో కొత్త కొత్త పోకడలు మొదలుపెడుతుంది. పెళ్ళైన ఈ సంవత్సరంన్నరలో లలిత వాళ్ళ అక్క 2 సార్లే వచ్చినా ప్రపంచం అంచులకి పారిపోవాలనిపించేంత విరక్తి కలిగించింది. ఆమె వచ్చిన ప్రతిసారి గంగలాంటి మా ఆవిడని చంద్రముఖి చేస్తోంది. ఆమె వెళ్ళిన కొన్ని వారాల తర్వాత గాని నా భార్య మామూలు మనిషి కాదు. ఇప్పుడు ఆమె వచ్చి వెళితే మా ఆవిడ ఈసారి ఏ భాగ్మతో, అరుంధతో అయిపోతుందని భయంగా ఉంది. సరే, మళ్ళీ చేస్తాను అంటూ ఫోన్ పెట్టేశాడు మధు. అంతలోనే మళ్ళీ ఏదో ఐడియా వచ్చినట్టు, యెస్, ఆమె వచ్చి ఆ ఒక్కరోజే 2 రోజులో నేను ఆఫీస్‌కి సెలవు పెట్టి ఇంట్లోనే ఉండి, వాళ్ళు బయటికి వెళితే వాళ్ళతో తిరిగి, ఆమె నా భార్యకి ఏమీ నూరిపోయకుండా చూడాలి. పోసినా సమస్య తీవ్రత చాలా వరకు తగ్గించొచ్చు అనుకుని కొంచెం కుదుటపడ్డాడు. అనుకున్నట్టే ఆమె వచ్చాక భార్యని ఎక్కడా ఆమెతో ఎక్కువసేపు విడిచిపెట్టలేదు. ఎక్కువ సమయం వాళ్ళిద్దరూ ఒంటరిగా ఉండడానికి అతను తావివ్వలేదు. దాంతో అతను అనుకున్నట్టే అంతా సజావుగానే జరిగింది. ఆమె మర్నాడు సాయంత్రం బస్సుకు టైం అవుతుండడంతో ఆటోలో వెళ్ళిపోయింది. దాంతో మధు హాయిగా ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నాడు. ఇంట్లోకి వచ్చి సోఫాలో కూలబడ్డాడు. విజిల్ వేసుకుంటూ సోఫాలో కాళ్ళూపుతూ కూర్చున్న మధుకి కొంతసేపు తర్వాత లలిత టీ అందించింది. ఇంతలో లలిత వాళ్ళక్క చేతికి కట్టుతో గుమ్మంలోకి అడుగుపెట్టింది. ఆమెను చూస్తూనే కళ్ళు తేలేసి కొయ్య బొమ్మలా బిగుసుకుపోయాడు మధు. లలిత కాస్త కంగారుగా ఏమైందక్కా అంటూ ఆమెను జాగ్రత్తగా సోఫాలో కూర్చోబెట్టింది. నేను ఎక్కిన ఆటోని ఓ కారు గుద్దడంతో నా చేతికి ఓ మోస్తరు దెబ్బ తగిలింది. అక్కడే దగ్గరలో ఉన్న ఓ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఒక వారం పాటు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని డాక్టర్ చెప్పాడు. కనుక వారం ఉండి వెళ్తానమ్మా ఆమె చెప్పడంతోనే మధుకి ఊపిరాగినంత పనై మళ్ళీ ఈ వారం రోజుల అగ్ని పరీక్ష ఏమిట్రా దేవుడా అని నీరసపడిపోయి మనందరం నిమిత్రమాత్రులం. ప్రయత్నం మాత్రమే మన చేతుల్లో ఉంది. తనలో తానే అనుకుంటుండగానే పొలమారడంతో బక్కుం బక్కుమని దగ్గుతూ చొక్కా మీద వేడిటి వంపేసుకుని అయ్యో నా పొట్ట మళ్ళీ కాలిపోయింది అంటూ ఊదుకుంటూ బాధతో చొక్కాతో కళ్ళు తుడుచుకున్నాడు. బాగుంది కదండి, చక్కటి కథ. అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని చక్కటి కథల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.